వైఎస్ షర్మిల ఈ మధ్య బాగా నోరు జారుతోంది. 5,000 దేవాలయాలు టీటీడీ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి దళిత వాడల్లో నిర్మిస్తామని చెప్పగానే ఆవిడికి ఎక్కడ లేనటువంటి ఒక బాధ, ఆవేదన, కోపం వచ్చేసాయి. ఎందుకంటే ఆవిడ ఒక క్రిస్టియన్ కానీ బయటికి చెప్పుకోలేదు. పైగా ఇప్పుడు దళిత వాడల్లో దేవాలయాలు నిర్మిస్తే చాలా మంది అమాయకమైనటువంటి హిందువులు మళ్ళీ క్రిస్టియానిటీలోకి రారు, తద్వారా దశంభాగాలు తగ్గిపోతాయేమోనని ఈవిడి బాధ. అంతేగాని ఈవిడికి ఇంకొక ప్రేమ ఏమీ లేదు. పైగా హిందూ దేవాలయాల గురించి మాట్లాడుతుంది ఈవిడేదో ప్రజల సొమ్ము తినేసినట్లు, లేకపోతే ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుల ద్వారా ఈ దేవాలయాలు నిర్మిస్తున్నట్టు మాట్లాడుతుంది. వాస్తవానికి హిందువులు హుండీలో వేసినటువంటి ఆ విరాళాల ద్వారా మాత్రమే ఇప్పుడు కడుతున్నారు. ఎక్కడ కూడా హిందూ దేవాలయాలు సొంతంగా ప్రజలైనా ఎత్తుకుంటారు, లేదనుకుంటే ఇలా టీటీడీ నుంచో లేకపోతే ఇంకొక దాని నుంచో విరాళాలకు వచ్చినటువంటి డబ్బులతోనే తప్ప ఎక్కడ కూడా ప్రజల పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బులతో కట్టరు. అలాగే హిందూ దేవాలయాల మీద వచ్చినటువంటి డబ్బుతో ఈ చర్చిలు కానీ మసీదులు కానీ నిర్మించే అవకాశాలు ఉన్నాయి ఈ దేశంలో. అలా చేస్తారు తప్ప హిందువులు డబ్బులు తినేవాళ్లే తప్ప హిందువులు ఇతర డబ్బులు అయితే తినరు. అలా ప్రభుత్వాలు ఏడ్ చేయి. మరి మనకి ఇప్పుడేమొచ్చేసి గుడుల మీద ఉన్న చేత బడుల మీద లేదు. KGH లో ఉన్నటువంటి గురుకుల పిల్లలు చూస్తే సోమాలియా దేశస్తుల యొక్క పరిస్థితి గుర్తుకొస్తుందంటూ ఆవిడ మాట్లాడారు. మాట్లాడాల్సింది ఏంటంటే బడుల విషయంలో మాట్లాడాలి, పిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడాలి, వాస్తవంగా బడులు ఎలా ఉన్నాయి అనేది మాట్లాడాలి. ఇక్కడ గుడులు ఎందుకు తీసుకురావాలి? వీళ్ళ నాన్నగారి హయాంలో రాష్ట్రం మొత్తం మీద ఊరికి ఒక చర్చి ఉండాలన్న విధంగా అందరికీ డబ్బులు ఇచ్చేసి మరీ చర్చిలు నిర్మించారు. 2004 నుంచి 2009 వరకు వీళ్ళు ఇచ్చినటువంటి ఫండింగ్ తోటి నడిచేయవన్నీ. ఆ తర్వాత ఏమొచ్చేసి జగన్మోహన్ రెడ్డి కూడా తన హయాంలో ఈ 2019 నుంచి 24 వరకు 250 చర్చిలు నిర్మించడమే కాకుండా చర్చిలు మరమ్మతులకు మరి డబ్బులు ఇచ్చాడు. హిందూ డబ్బులు, ప్రజల పన్నులు కట్టినటువంటి డబ్బులు. అవి ఎలాగిస్తాడు? ఎవడబ్బు సొమ్మని ఇస్తారు వీళ్ళు? అప్పుడు దాని గురించి మాట్లాడరు వీళ్ళు. హిందుత్వం అనేసరికి ప్రతి ఒక్కడికి నోరులేస్తుంది. చివరికి ఈ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి BR గవాయ్ గారు కూడా ఖజురహోలో ఉన్నటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, దానికి ఏదో ఒక న్యాయం చేయండి, మళ్ళీ ఆ ప్లేస్లో విష్ణుమూర్తి విగ్రహాన్ని నెలకొల్పేలా ఆదేశాలు ఇవ్వండి అంటే కూడా మీరు విష్ణుమూర్తికి చెప్పుకోండి అంటాడు అతని మీద. అందుకే కోపంతో ఒక రాకేష్ కిషోర్ అనే లాయరు చెప్పేసరికి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవచ్చు. ఎవడైనా అలా తీర్పులు చెప్తాడా మామూలుగా? ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలా చెప్పారని మీ విష్ణుమూర్తిని అడగండి అని చెప్తే ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు ఇటువైపు నుండి ఉన్నటువంటి వారు మేము విష్ణుమూర్తిని అడిగాము, ఎవరైతే నన్ను ధ్వంసం చేశారో వాళ్ళని చంపియండి అని విష్ణుమూర్తి చెప్పాడు అని అతన్ని చంపేస్తే అప్పుడు ఏం చేస్తాడు మళ్ళీ ఈ CJ? షర్మిలారెడ్డి మాటలు ఇవన్నీ ఏంటంటే ఉద్రిక్తత పరిస్థితులు తీసుకురావడానికి, అంటే రాష్ట్రంలో అల్లకొల్లాలం సృష్టించడానికి, లేదనుకుంటే తనకు ఎలాగో ఇప్పుడు ఆ పార్టీకి పేరు లేదు కాబట్టి తను ఎలాగైనా రాష్ట్రంలో ఏదో ఒక మాట అంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే తను అందరి నోట్లో నానుతుంది, మళ్ళీ వైరల్ అవుతుందనే తప్ప మరొక పసలైనటువంటి మాటలు. వీళ్ళకంటే మత మార్పిడి ఎవరు చేస్తారు? వీళ్ళకంటే దశంభాగాలు దండుకుంటారు ఎవరు? వీళ్ళకంటే ఈవాంజలిస్ట్ పేరుతో వీళ్ళు చేసినటువంటి మత మార్పిడులు ఎవరైనా చేస్తారా?